Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. ఒక అందమైన అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది. దాని పేరు మిత్ర. మిత్ర చాలా మంచి గానం పాడగలదు. ప్రతిరోజు ఉదయం అది పాడే పాటలతో అడవి ప్రాణులు ఆనందిస్తుండేవి. ఒకరోజు మిత్ర ఒక జింకను చూసింది. జింక పేరు స్నేహ. స్నేహ చాలా వేగంగా పరిగెత్తగలదు, కాని అది ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. మిత్ర స్నేహను దగ్గరకు వెళ్ళి, హలో, నీ పేరు ఏమిటి? అని అడిగింది. స్నేహ సంతోషంగా, నా పేరు స్నేహ, నువ్వు? అని ప్రత్యుత్తరమిచ్చింది. మిత్ర చిరునవ్వుతో, నా పేరు మిత్ర, నీవు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు? అని అడిగింది. స్నేహ నిట్టూర్పు విడిచింది, నాకు స్నేహితులు లేరు, అందుకే నేను ఒంటరిగా తిరుగుతున్నాను. మిత్రకు స్నేహమీద కనికరం వచ్చింది. నేను నీ స్నేహితురాలిని అవుతాను. మనం కలిసి ఆడుకుందాం, అంది. స్నేహ ఆనందంతో, నిజమా? నాకు చాలా ఇష్టం, అని చెప్పింది. అప్పటినుండి వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. మిత్ర ప్రతిరోజు స్నేహకు పాటలు పాడేది. స్నేహ తన వేగంతో మిత్రకు అడవి చూపించేది. ఒకరోజు స్నేహ ఒక అపాయాన్ని గమనించింది. ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. వేటగాడు జింకలను వేటాడాలని ఉద్దేశించాడు. స్నేహ భయపడింది. మిత్ర వెంటనే ఒక యోచన తెచ్చింది. మిత్ర వేటగాడు దగ్గరకు ఎగిరింది మరియు బాగా ఎక్కువ సవ్వడి చేసింది. ఇక్కడ ఒక పెద్ద సింహం వస్తోంది, అని అరిచింది. వేటగాడు భయపడి, సింహమా? నేను తప్పించుకోవాలి, అని పరిగెత్తాడు. ఈ విధంగా మిత్ర తన చురుకుదనంతో స్నేహను రక్షించింది. స్నేహమిత్రకు కృతజ్ఞతలు తెలిపింది. నీవు నన్ను కాపాడావు. నువ్వు నిజమైన స్నేహితురాలు, అని చెప్పింది. మిత్ర నవ్వింది. స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఆ రోజు నుండి వాళ్ల స్నేహం మరింత బలమైంది. అడవిలోని ప్రాణులందరూ వాళ్ల స్నేహాన్ని మెచ్చుకున్నారు. మిత్ర మరియు స్నేహ ఎప్పుడూ ఒకటిగా ఉండేవి, ఎందుకంటే స్నేహమే జీవితంలో అందమైన బంధం. నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహం భయం మరియు ఒంటరితనం నుండి రక్షిస్తుంది.